బిగ్ బాస్ సీజన్ 8 లో 4వ వారం నామినేషన్స్ రచ్చ ఏ రేంజ్ లో జరిగిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సోనియా యష్మి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఇక నామినేషన్స్ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఫైట్ కొనసాగింది. సోనియా మాట్లాడే మాటలకు బోరున ఏడ్చేసింది యష్మి. ఆ ఇద్దరినే చూస్తున్నావు, పృథ్వీ నిఖిల్ ను మాత్రమే చూస్తున్నావు, ఇక నా ఆట ఎక్కడ కనిపిస్తుంది నీకు అంటూ ఇష్టం వచ్చినట్లు మాటలనేసింది. దీంతో యష్మి కూడా గట్టిగానే వాదించింది. చివరకు కన్నీళ్లు పెట్టుకోవడంతో కిరాక్ సీత, నిఖిల్ ఓదార్చారు. నామినేషన్స్ తర్వాత నిఖిల్, పృథ్వీ మీ ఇద్దరిని ఇలా చూడలేదంటూ మీరు మాట్లాడాలి, ఈజీగా మాటలు మాట్లాడేస్తుందని, మదర్ సిస్టర్ అని చేసేదంతా నేనెందుకు నమ్ముతా అంటూ ఆ ఇద్దరితో మాట్లాడింది యష్మి. దీంతో మధ్యలోకి వచ్చిన సోనియా మరోసారి యష్మితో గొడవ పడింది. నువ్వు పృథ్వీ, నిఖిల్ ను మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నావని సోనియా అనగా గేమ్ పరంగా చెప్పాను అంటూ వాదించింది యష్మి. అది పర్సనాలిటీ గురించి సోనియా మాట్లాడుతుందని, గేమ్ ఆడకుండా వాళ్ళిద్దరిని ముందుకు పంపిస్తుందని, తప్పు తనదే అని అసలు ఒప్పుకోదంటూ ఫైర్ అయ్యింది. ఇక నీ ఫోకస్ మొత్తం వాళ్ళిద్దరి మీదనే ఉంది, పృథ్వీ, నిఖిల్ ను మాత్రమే చూస్తావంటూ మరోసారి రెచ్చగొట్టింది సోనియా. నువ్వు ఏం మాట్లాడుతున్నావంటూ ఎమోషనల్ అయింది యష్మి. ఇక సోనియా అక్కడి నుంచి వెళ్లిపోయాక నిఖిల్ సీతతో మాట్లాడి కన్నీళ్లు పెట్టుకుంది యష్మి. ఇక ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందంటూ కన్నీళ్లు పెట్టుకుంది యష్మి. దీంతో నిఖిల్ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. ఇక ఆ తర్వాత అర్ధరాత్రి సోనియా, నిఖిల్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. సోనియాకు నిఖిల్ సారీ చెప్పగా నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావంటూ డైలాగ్స్ కొట్టింది సోనియా. ఆమె నన్ను ఫేక్ బతుకుతున్నావంది, వాళ్లను యూజ్ చేసుకుంటున్నావంటుంది. ఇక నీకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఒక అవసరమైన పాయింట్ చెప్పి మాట్లాడితే ఆమె నీకు కరెక్ట్ అనిపించింది, ఇది నాలోనే దాచుకుంటా అంటూ ఎమోషనల్ అయింది సోనియా. ఇక నిన్న బిగ్ బాస్ హౌస్ లో కాంతారా టీమ్ కు చీఫ్ గా ఎన్నిక జరిగింది. ఇక రెండో చీఫ్ ని ఎంచుకునేందుకు నిఖిల్ మినహా ప్రతి ఒక్కరు పోటీ పడొచ్చని చెప్పాడు బిగ్ బాస్. టేబుల్ పై 10 మంది బొమ్మలు పెట్టి వాటి ముందు సుత్తి పెట్టాడు. ముందుగా నిఖిల్ చీఫ్ కాబట్టి ఇందులో ఎవరు చీఫ్ గా అనర్హులని భావిస్తే ఆ మొదటి సభ్యుడి బొమ్మను పగలగొట్టాలని చెప్పాడు. రేస్ నుంచి తప్పుకున్న వారు కూడా ఈసారి బజర్ మోగినప్పుడు నిఖిల్ తో పాటు సుత్తి కోసం పోటీ పడాలి, ఆ సుత్తి వేరే సభ్యుడికి ఇవ్వాలని చెప్పాడు. ముందుగా నిఖిల్ ఆదిత్య బొమ్మను పగలగొట్టాడు. ఆ తర్వాత ఆదిత్య సుత్తి దక్కించుకొని పృథ్వీకి ఇవ్వటంతో మణికంఠను రేస్ నుంచి తప్పించాడు. ఆ తర్వాత నిఖిల్ సుత్తిని దక్కించుకొని సీత చేతికిచ్చాడు. దీంతో ఆమె యష్మి బొమ్మను పగలగొట్టింది. ఆ తర్వాత మరోసారి నిఖిల్ చేతికే సుత్తి రాగా ఈసారి సోనియాకి ఇవ్వటంతో నబీర్ బొమ్మ పగలగొట్టి రివెంజ్ తీర్చుకుంది. ఇక మరోసారి నిఖిల్ చేతికి సుత్తిరాగా ఈసారి నైనికాకి ఇవ్వటంతో విష్ణుప్రియను రేస్ నుంచి తప్పించింది. ఇక ఆ తర్వాత సుత్తి కోసం అందరూ ట్రై చేశారు. నిఖిల్, విష్ణుప్రియ ఒకే టైంలో సుత్తిని పట్టుకోగా మొదటగా విష్ణు పట్టుకుందని కాంతారా టీం, కాదు నిఖిల్ అంటూ సోనియా వాదించారు. ఇద్దరు సుత్తిని లాక్కోవటానికి ట్రై చేయగా విష్ణుకు సపోర్ట్ గా నబిల్, మణికంఠ, యష్మి వచ్చారు. ఇక దీంతో విష్ణు చేతికి సుత్తిరాగా ప్రేరణకు ఇచ్చింది. ఇక సోనియాను రేస్ నుంచి తప్పించింది ప్రేరణ. ఆ తర్వాత మణికంఠ చేతికి సుత్తిరాగా నైనికాకు ఇవ్వటంతో పృథ్వీ బొమ్మను పగలగొట్టింది. ఆ తర్వాత పృథ్వీకి సుత్తి దక్కించుకోవటంతో సీతకిచ్చాడు. దీంతో నైనికాను అవుట్ చేశాడు. చివరగా సీత, ప్రేరణ మిగలటంతో ఈసారి నైనికాకు సుత్తి ఇచ్చాడు. ఆమె ప్రేరణను తప్పించింది. దీంతో సెకండ్ చీఫ్ గా సీత నిలిచింది. ఆ తర్వాత సీత మాట్లాడుతూ నిఖిల్ కేవలం పృథ్వీ, సోనియా ఇద్దరి కోసమే ఆడుతున్నాడని, నిఖిల్ వాయిస్ చచ్చిపోయిందని చెప్పేసింది.